అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 10 నుంచి అమలయ్యేటువంటి అన్ని బ్యాంక్స్‌లకు సంబంధించి కస్టమర్లకు మారనున్న 8 కొత్త రూల్స్ అండి. ఇవి తెలుసుకోకపోతే మనకే నష్టం జరుగుతుందట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి మనం. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి కదా, అందరికీ ఉంటున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్ సంబంధించి అకౌంట్ నామినీకి సంబంధించి తప్పనిసరిగా అయితే మనం పేర్లు వివరాలు అయితే ఇచ్చాం కదా. ఇక నుంచి కొన్ని రూల్స్ అనేది మార్చాయన్నమాట, వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు ఒక బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఒకరు మాత్రమే నామినీ అయితే ఉండేదన్నమాట. ఇక నుంచి మనం గరిష్టంగా నలుగురికి అయితే నామినల్ అయితే ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కూడా మనం ఈ రూల్స్ అనేది వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కూడా ఇది వర్తిస్తుందన్నమాట. ఈ మేరకు ప్రతిపాదనలో కూడా బ్యాంకింగ్ చట్టాలు సవరణ బిల్లు 2024 పైన పార్లమెంటు ఆమోద ముద్ర వేసిందనమాట. సో ఇక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో బ్యాంకుల్లో సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, నగదు తీసుకోవాలన్నా కూడా నామినీలకు సంబంధించి సరైనటువంటి ఆధారాలు నామినీలు వ్యక్తులు లేకపోవడం వల్ల బ్యాంకుల్లోనే కోట్ల డబ్బులు అయితే మూలుగుతున్నాయి. ఈ నిర్ణయం అయితే చాలా మందికి అయితే గుడ్ న్యూస్ అది చెప్పారనమాట. వెసులుబాటుతో మెయింటెనెన్స్ సంబంధించి కనీస మెయింటెనెన్స్ బ్యాంకులకు బ్యాలెన్స్ అనేది తప్పనిసరి చేసింది కదా. అయితే ఎస్బీఐ తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇతర సంస్థలు కనీస బ్యాలెన్స్ అయితే నియమాలను మారుస్తున్నాయి అన్నమాట. ఇది బ్యాంక్ ఖాతా పట్టణాలు అదేవిధంగా సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉందా అనే దానిపైన, మీ అకౌంట్ ఎక్కడ ఉంది దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. నిర్దేశించిన బ్యాలెన్స్ అనేది నిర్వహించినందుకు జరిమానాలు కూడా ఇవ్వబడతాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి రూ. 5,000 మినిమం బ్యాలెన్స్, 2,500 గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇలా ఉన్నాయి కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. చెక్‌లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సురక్షితమైన లావాదేవీలకు సంబంధించి పీపీఎస్‌ని ప్రవేశపెడుతున్నారు కదా. 5,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేసినట్లయితే ధృవీకరణ మరియు ప్రాసెస్ చేయడానికి ముందు కస్టమర్ చెక్ నెంబర్, తేదీ, చెల్లింపుదారుల పేరు, అదేవిధంగా మొత్తం వంటి వివరాలను నిర్ధారించాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల మోసం జరగకుండా లోపాలు అయితే తగ్గుతాయని చెప్పేసి క్రెడిట్ కార్డుల విషయంలో అప్డేట్ వచ్చిందండి. ఎస్బీఐ, ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ప్రధాన బ్యాంకులు తమ కో బ్రాండెడ్ విస్తార క్రెడిట్ కార్డులో కొన్ని చేర్పులు చేశారు. ఎవరికైతే ఉందో టికెట్ వోచర్, పునరుద్ధరణ అలవెన్స్లు, మైల్ రాయి రివార్డుకు సంబంధించి వంటి ప్రయోజనాలు ఇక నుంచి అయితే ఉండవని చెప్పేసి యాక్సిస్ బ్యాంకు ఏప్రిల్ 18 నుండి ఇలాంటి మార్పులు అయితే అమలు వస్తుందని, దానివల్ల విస్తార క్రెడిట్ కార్డు హోల్డర్లు ప్రభావితం అయితే చూపుతాయి అనమాట. పాయింట్ వచ్చేవి ఎక్కువ కనుక బ్యాంక్ అకౌంట్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా 1, 2, 3 ఎన్నైనా అకౌంట్లు అయితే ఉంటాయి. ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ ఏంటంటే, సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే ఒక వ్యక్తికి ఒకటి కంటే పలు బ్యాంక్ ఖాతాలు ఉండడం సహజం. అయితే ఒకటి కంటే ఎక్కువ లావాదేవీలు ఉంటే జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మధ్యకాలంలో చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇందులో నిజమెంత, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయని చెప్పేసి ఒకసారి తెలుసుకుందామండి. ఇకపై బ్యాంక్ అకౌంట్లో ఉంటే రూ. 10,000 ఫైన్ కట్టాలని చెప్పేసి ఎక్కువగా ఉంటే ఆర్బీఐ రూల్ పెట్టిందని ఇలాంటి వార్తలు మీరు చాలా విని ఉంటారు కదా. ఇందులో ఏమాత్రం నిజం లేదనమాట. సో అలాంటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేవని చెప్పేసి ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పేసి కొత్త రూల్స్ ప్రకారం ఎవరికైనా చాలా బ్యాంక్ అకౌంట్లో 2 లేదా ఎక్కువ అకౌంట్లు ఉంటే, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే ఫైన్ చెల్లించాలి. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి అకౌంట్ రికార్డు పెట్టుకోవాలి. మంచి అకౌంట్లు మాత్రమే వాడాలన్నమాట. సో మొత్తానికి ఇలాంటి రూల్స్ ఎక్కువగా ఏం లేవు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఏదైతే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ సంబంధించి, అదేవిధంగా కొన్ని కొత్త బ్యాంక్ అకౌంట్ సంబంధించి బ్యాంకులో